హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. రేపే గురువారం, అమావాస్య మరుసటి రోజు. అమావాస్యకే కాదు, అమావాస్య మరుసటి రోజుకు కూడా ఎన్నో అతీంద్రియ శక్తులు ఉంటాయి. కనుక స్త్రీలు ఈ రోజు గ్యాస్ పొయ్యి కింద దీనిని పెడితే చాలు, తెల్లారేసరికి ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది, జీవితం అద్భుతంగా మారిపోతుంది. అమావాస్య మరుసటి రోజున రాత్రి పడుకునే ముందు గ్యాస్ పొయ్యి కింద దీనిని పెడితే చాలు, విపరీత ధన ఆకర్షణ కలుగుతుంది. ధనం అనేది విపరీతంగా కలిసి వస్తుంది. గ్యాస్ స్టవ్ అనేది మంగళకరమైన వస్తువు. పూర్వకాలంలో పొయ్యి సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించేవారు. మట్టి పొయ్యి మాత్రమే కాదు, కట్టెల పొయ్యిని కూడా వాడేవారు. మంచిగా అలంకరించుకొని ఆవు పేడ, ఎర్రటి మట్టితో కలిపేవారు. పసుపు కుంకుమలు, ముగ్గులు వేసేవారు. లక్ష్మీదేవిగా భావించేవారు. అంటే మన ఆకలి తీర్చే పొయ్యి, మన కడుపు నింపే పొయ్యి. ఎందుకంటే మన దగ్గర ఎన్ని సరుకులు ఉన్నా ఏమున్నా వంట చేయలేము, పొయ్యి లేకుండా అన్నం కూరలు వండలేము. కనుక పొయ్యిని లక్ష్మీదేవి స్వరూపంగా భావించేవారు. ఈ రోజులలో ఎవ్వరూ మట్టి పొయ్యిని వాడటం లేదు, గ్యాస్ పొయ్యిలు వాడుతున్నారు. ఇలా మీరు ఏ పొయ్యిని వాడినా అయినా సరే, వంట చేసే ముందు వస్త్రంతో నీటితో తుడిచి పసుపు కుంకుమ బొట్లు పెట్టిన తరువాత వంట చేయండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కనుక ఈరోజు అందరూ కూడా గ్యాస్ పొయ్యి విషయంలో ఈ నియమాలను పాటించండి. అమావాస్య తరువాత రోజు గ్యాస్ పొయ్యి కింద ఈ ఒకటి పెడితే చాలు, రాత్రికి రాత్రే మీ జీవితం అద్భుతంగా మారిపోతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి అమావాస్య తరువాత రోజున గ్యాస్ పొయ్యి కింద ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు భూదేవి వ్రత కథ ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వస్తే, పూర్వం ఒక ముసలవ్వ తన 4 కొడుకులు కోడళ్లతో నివసిస్తూ ఉండేది. ఆ అవ్వకు దాన గుణం ఎక్కువగా. అలా దానాలు చేసి చేసి చివరకు తాను చాలా పేదరాలయ్యింది. అప్పటికి తన ఇంటి ముందు ఎవరు వచ్చినా ఏమీ లేదని పంపించేది కాదు. తనకు ఉన్న దాంట్లో ఎంతో కొంత దానం చేసేది. ఇది పెద్ద కోడలికి తప్ప మిగతా కోడళ్లకు నచ్చేది కాదు. ఆ అవ్వ పెద్ద కోడలు అత్తగారు అంటే చాలా ఇష్టం. పెద్ద కోడలు అవ్వ ఏం దానం చేసిన ఒక్క మాట కూడా అనేది కాదు. చాలా మంది ఇక అవ్వ విషయానికి వస్తే, అవ్వ చాలా మంచిది, అందరి కోడళ్లను సమానంగా చూసేది. అయితే అవ్వ చేసే దాన ధర్మాల గురించి, పుణ్య కార్యక్రమాల గురించి నారదుడు ధర్మరాజుకు చెప్పాడు. ధర్మరాజుతో ఇలా అన్నాడు: భూలోకంలో ఒక అవ్వ నీకు మించిన దాన ధర్మాలు చేసింది. దాని కారణం మేరకు నీ పదవి ఇవ్వాల్సిన పరిస్థితి రాబోతుంది అని పుల్లవేశాడు నారదుడు. ఆ మాటలు విన్న ధర్మరాజు, ఏంటి, నాకన్నా ఆ అవ్వ ఎక్కువగా దానాలు చేసిందా? ఎవరు ఆమె ఎవరు తెలుసుకోవాలి. ఆమె నాకంటే ఏ విషయంలో గొప్పదో తెలుసుకొని రమ్ము అని యమధర్మరాజు భూలోకానికి పంపించాడు. యమధర్మరాజు సామాన్యమైన మానవుడి రూపంలో ఒక పేదవాడిగా అవతరించి గ్రామంలో తిరగడం ప్రారంభించాడు. ప్రతి ఇంటి ముందుకు వెళ్ళి తన బట్టలు లేవు, కొన్ని బట్టలు దానం చేయండి అని అడిగాడు. కానీ ఎవ్వరూ కూడా తనకు సహాయం చేయలేదు. అలా అందరి ఇంటికి వెళ్ళి అడగగా చివరికి అవ్వ ఇల్లు చేరాడు. కానీ పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజు అబ్బాయి ఇంటికి చేరేసరికి చాలా చీకటి పడింది. అందరూ కూడా నిద్రపోతూ ఉన్నారు. ఆ పేదవాడు అవ్వ ఇంటి ముందు నిలబడి ఇలా అంటాడు: అమ్మ, బయట నాకు చల్లగా ఉంది, కప్పుకోవడానికి వస్త్రం ఏదైనా ఉంటే దానం చెయ్యండి అని అంటాడు. అప్పుడు ఆ మాటలు విన్న అవ్వ తన కోడలను పిలిచి, బయట ఎవరో పిలుస్తున్నట్లుగా ఉన్నారు, ఒక్కసారి బయటకు వెళ్ళి ఎవరైనా ఉన్నారేమో చూడండి అని అంటుంది. దానికి చిన్న కోడలు ఇలా అంటుంది: సమయం 12 అయింది, ఇంత అర్ధరాత్రి వేళ ఎవరైనా వస్తారా? మీకంటే ఎలాగోలా నిద్ర రాదు కాబట్టి మీరేం పర్వాలేదు, వెళ్ళి చూడండి, ఎవరు ఉన్నారో చూడండి, ఎందుకని మమ్మల్ని నిద్ర పోగొడుతున్నారు అని అంది. ఆ మాటలు విని అవ్వ బయటకు వెళ్ళిపోతుంది. ఇంతలో పెద్ద కోడలు వచ్చి, ఆగండి అత్తయ్య, నేను వెళ్ళి చూస్తాను అని
అంటుంది. మిగతా కోడళ్ళు గదిలోనికి వెళ్ళిపోతారు. పెద్ద కోడలు బయటకు వెళ్ళి చూస్తుంది. అక్కడ పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజుతో ఇలా అంటుంది, ఎవరండి మీరు? ఇంత రాత్రివేళ ఇక్కడికి ఏం చేస్తున్నారు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీకేమైనా సహాయం కావాలా అని అంటుంది. దానికి పేదవాడు, అమ్మ నాకు బాగా చలిగా ఉంది, దుప్పటి ఏదైనా ఉంటే దానం చేసి పుణ్యం కట్టుకో తల్లి అంటాడు. అప్పుడు పెద్ద కోడలు, ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి అని చెప్పి అత్త దగ్గరికి వెళ్ళి తమకు చెప్తుంది. దానికి అవ్వ పెద్ద కోడలితో ఇలా అంటుంది, సరే అయితే తనకు మామయ్య దగ్గరికి వెళ్ళి కప్పుకు మామూలు దుప్పటి ఇచ్చి ఆ దుప్పటిని నువ్వు మనకు కిటికీలు తలుపులు ఉన్నాయి కదా, బాగా ఏం చలివేయదు కాబట్టి ఆ దుప్పటిని నువ్వు ఇయ్యు అని చెప్తుంది. పెద్ద కోడలు సరే అత్తయ్య అని చెప్పి పేదవాడికి ఆ మామయ్య దుప్పటిని గొంగలిని దానం చేస్తుంది. పెద్ద కోడలు ఇక ఇంట్లోకి వెళ్ళిపోయింది. అందరూ కూడా పడుకున్నాడు. పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజు గొంగలిని తీసుకొని అక్కడి నుండి కొంచెం దూరం వచ్చి యమధర్మరాజు రూపంలోనికి మారి ధర్మరాజు వద్దకి వెళ్ళి చెప్పాడు, నిజమే, భూలోకంలో ఒక వార్త, నా దగ్గర ఉన్న పాత కొత్త వస్తువులను దానం చేస్తుంది, చాలా పుణ్యాన్ని పొందింది ఆ అవ్వ అని అంటాడు. యముడి మాటలు విన్న ధర్మరాజు, ఆ నిజమేనా? సింహాన్ని పొందించడమేనా? యమధర్మరాజు, ఆ అవ్వను ఒక పని చేయు అవ్వ, యమలోకానికి తీసుకురమ్మని చెప్పాడు. యమధర్మరాజు అప్పుడు యముడి తన భటులను భూలోకానికి పంపించి అవ్వని తీసుకొని రమ్మని చెప్పాడు. కానీ ఆమె నిలబడడానికి కొంచెం కూడా భూమి లేదు, చుట్టూ నీళ్ళే ఉంది. అది చూసిన అవ్వ, నేను భూలోకంలో చాలా దాన ధర్మాలు పుణ్య కార్యక్రమాలు చేశాను, అయినా నేను నరకానికే వచ్చాను, కానీ నాకు బాధ లేదు. కానీ యమధర్మరాజు, ఏంటి ఇది, నాకు నిలబడడానికి కొంచెం కూడా చోటు లేదా అంటుంది. అప్పుడు యమలోకానికి ధర్మరాజు వచ్చి, నువ్వు చాలా పుణ్య కార్యక్రమాలు చేశావు, కానీ నువ్వు భూదేవి కథను వినలేదు, అందుకే నీవు ఇక్కడ నిలబడడానికి భూమి దొరకడం లేదు. ఇక్కడనే కాదు, నువ్వు స్వర్గానికి వెళ్ళినా కూడా అక్కడ కూడా నీకు నిలబడడానికి భూమి దొరకదు అని ధర్మరాజు అవ్వతో చెప్పాడు. ధర్మరాజు, యమధర్మరాజు, మీ ఇద్దరూ కలిసి చాలా పుణ్యాత్ములు కదా, అయితే నాకు సహాయం చేయండి, నేను నా కాళ్ళ కింద భూమి లేకపోతే నేను ఎలా నిలబడతాను, నా పైన ఏమైనా జాలి చూపించండి అని అంటుంది అవ్వ. అవ్వ మాటలు విన్న ఆమె చేసిన ధర్మాలు గుర్తుకు తెచ్చుకొని యమధర్మరాజు ఇలా అంటాడు, మీరు బాధపడకండి, మీకు నేను 7 రోజుల గడువు ఇస్తాను. మీరు భూమి మీదకు వెళ్ళి ఆ తర్వాత 6 రోజులు భూదేవి కథను వినాలి, 7వ రోజు తిరిగి ఇక్కడికి రావాలి అని అంటాడు. అవునా, భూమిపైకి పంపిస్తాడు. చివరిగా ఒక షరతు పెడతాడు, నువ్వు భూమిపైకి వెళ్ళిన తర్వాత క్రమం తప్పకుండా 6 రోజులు భూదేవి కథను ఒక బ్రాహ్మణుడి ద్వారా వినాలి అని, అయితేనే నీకు ఇక్కడ నిలబడడానికి భూమి లభిస్తుంది అని చెప్పాడు. అక్కడ భూలోకంలో అవ్వ చనిపోయింది అని అనుకొని ఆమెను సంస్కారాలకు తీసుకువెళ్ళడం ప్రారంభించారు. అలా చేయడం వల్ల అవ్వ లేచి తన కొడుకులతో, నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అని అంటుంది. నేను ఇంకా చనిపోలేదు అంటుంది. ఆ మాటలు విని 4 కొడుకులు కోడళ్ళు ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత అవ్వకు క్షమాపణ చెప్పి ఇంటికి తీసుకొని వస్తారు. చనిపోయిన అత్తని తిరిగి రావడం చూసి 4 కోడన్ల మతిపోతుంది. పెద్ద కోడలు చాలా సంతోషించింది. మిగిలిన 3 కోడన్లు ఇలా అనుకుంటూ ఉన్నారు, ఈవిడ అంత త్వరగా ఎందుకు చస్తుంది, మనల్ని చంపుక తింటుంది గాని అని అనుకుంటూ ఉన్నారు. ఇంతలోని వారంతా కూడా ఆశ్చర్యపోతూ వీరి కుటుంబాన్ని చూసి హేళన చేస్తారు. ఆ తరువాత అవ్వ తన 4 కొడుకులు కోడళ్లను పిలిచి, నేను ఇంకా 7 రోజులు మాత్రమే ఈ భూమి మీద ఉంటాను, నిజానికి నేను నిన్న రాత్రే చనిపోయాను అని చెప్తుంది. యమలోకంలో జరిగిందంతా కూడా చెప్పి తన భూమి మీదకు రావడానికి గల కారణం కూడా చెప్పింది. ఇలా విన్న కొడుకులు కోడలు, పెద్ద కోడలు తప్ప ఆమె చెప్పిన మాటలు పిచ్చి పట్టింది ఏమిటి, ఏదో పిచ్చి కల వచ్చినట్టు ఉంది, దానికి ఇంత పెద్ద పంచాయతీ పెట్టావు అని అంటారు కోడళ్ళు కొడుకులు కూడా. ఆమె మాట వినలేకపోయారు. అప్పుడు అవ్వ, దయచేసి నా మాట వినండి, నన్ను నమ్మండి, ఇంకో 7 రోజులు మాత్రమే నేను
బతుకుతాను, తర్వాత చనిపోతాను. నేను 6 రోజులు క్రమం తప్పకుండా భూదేవి కథను వినాలి, నాకు సహాయం చేయండి అని ప్రాధేయపడింది. దానికి పెద్ద కోడలు అలా అంటుంది, అత్తగారు చెప్పింది నిజమేమో, ఎందుకు అబద్ధమైతే ఏమవుతుంది, భూదేవి కథ వింటే పుణ్యమే కదా అంటుంది. పెద్ద కోడలు తన భర్తను పిలిచి, మీరు వెంటనే ఒక వెళ్ళి బ్రాహ్మణుడిని పిలుచుకురండి అని అంటుంది. మిగిలిన 3 కోడళ్ళు ఇంకా చేసేదేమీ లేక చూస్తూ ఉంటారు. చిన్న కోడలు తన అత్త పైన తొడిగి చూస్తూ ఉంటుంది, కోపంతో ఉంటుంది. రోజులు గడుస్తూ ఉండగా బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి భూదేవి కథను చెప్పాడు. అలా క్రమం తప్పకుండా అవ్వ ఇంట్లో 6 రోజులు భూదేవి వ్రత కథ చదివించారు. ఇక 7వ రోజు ఉదయాన్నే అవ్వ రాగి చెంబులో నీటిని తీసుకొని దారం తీసుకొని 5 రూపాయలు బెల్లం ముక్కను తీసుకొని కొడుకులు కోడన్లను పిలిచి, వీరందరూ కలిసి వీరితో రావి చెట్టు వద్దకు వెళ్ళి రండి, అక్కడ భూదేవి కథను చివరిగా విందాం అని అంటుంది. ఈ రోజుతో నేను మీ అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోతాను, రేపు తెల్లవారేసరికి ఈ లోకాన్ని వదిలేస్తాను అని చెప్పింది. ఆ మాటలు విని కొడుకులు కోడన్లు ఏమీ మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటారు. బ్రాహ్మణుడు అవ్వ తన 4 కొడుకులు కోడన్లు రావి చెట్టు వద్దకి వెళ్ళి భూదేవి కథ వింటారు. కథ పూర్తయిన తర్వాత అవ్వ చేతిలో తనతో చెంబుకున్న నీటిని రావి చెట్టుకు మొదట్లో పోసి దారం ఇచ్చి చెట్టు చుట్టూ చుట్టమని చెప్పి 5 రూపాయలు బెల్లాన్ని రావి చెట్టు మొదట్లో పాతి పెడుతుంది. అమ్మ భూదేవి, నేను చేసిన ఈ వ్రతాన్ని స్వీకరించు, నేను చేసిన పాపాలను క్షమించు, నాకు నిలబడడానికి భూమిని ప్రసాదించు భూదేవి అని వేడుకుంటుంది. అందరూ కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. ఇక కోడన్లతో ఇలా అంటుంది, ఈ రోజు నా చివరి రోజు, నాకు నవకలి వంటలు చేసి పెట్టండి అని నేను ఆనందంగా అక్కడికి వెళ్ళిపోతాను అని అంటుంది. దానికి చిన్న కోడలు ఇలా అంటుంది, ఏమైంది, నీకు నవకలి వంటలు చేసి పెట్టాలి, ఉన్నదంతా దానాలు ధర్మాలు పూజలు వ్రతాలు చేసి మమ్మల్ని కటిక పేదలుగా చేశావు, ఇంకేముంది, నిజంగా నువ్వు చనిపోతే మీరు రమ్మని ఇచ్చిన సేవలు ఏం చేసుకుంటావు, వీరందరూ కూడా ఏది చెబితే అది గుడ్డిగా నమ్మి చేస్తున్నారు, వారందరిపైన విరుచుకుపడుతుంది. పెద్ద కోడలు, ఇక చాలు, నువ్వు ఆపు, నువ్వు సహాయం చేయడం అవసరం లేదు, అత్తయ్య నేను మీకు నవకలి వంటలు చేసి పెడతాను, ఎవరు అవునన్నా ఆ లోపు చేస్తాను అంటుంది పెద్ద కోడలు. ఒక్కసారి ఇంటికి వెళ్ళి ఒక్కొక్క పదార్థం తెచ్చి వండి పెడుతుంది. అందరినీ పిలిచి భోజనం చేయిస్తుంది. కానీ చివరిగా చిన్న కోడలు తినదు. అప్పుడు అవ్వ, రేపు పొద్దున్నే నేను వెళ్ళిపోతాను, ఈ ఒక్కరోజు నాతో కలిసి భోజనం చెయ్యి రా తల్లి, చిన్న కోడల్ని పిలుస్తుంది. ఇష్టం లేకపోయినా అందరితో కలిసి భోజనం చేసింది. అవ్వ తన చివరి రోజు ఆనందంగా గడుపుతుంది. ఇక ఈ రోజు రాత్రి యమదూతలు వచ్చి ఆమెను యమధర్మరాజు వద్దకు తీసుకొని వెళ్తారు. ఈసారి అవ్వ కాళ్లకు నేల తాకుతుంది. ధర్మరాజును చూసి అవ్వ ఇలా అంటుంది, స్వామి, మీరు చెప్పినట్లుగా నేను భూమి మీదకు వెళ్ళి భూదేవి కథను విన్నాను. కానీ స్వామి, నేను నా పిల్లలను చాలా పేదరికంలో వదిలేసి వచ్చాను. ఇప్పుడు ఇంటిలో వారికి నాకు కార్యం చేయడానికి కూడా ధనం లేదు, తిండి లేదు, ఎన్ని పుణ్య కార్యక్రమాలు చేసినా నాకు ఏమీ మిగలలేదు అని ఏడుస్తుంది. యమధర్మరాజు అవ్వతో ఇలా అంటాడు, నువ్వు చేసిన వ్రతం మామూలు వ్రతం కాదు, భూదేవి వ్రతం. ఇంకా నువ్వు వ్రతం పూర్తి చేసిన నీ వద్ద ఉన్న ధనాన్ని బెల్లం ముక్కని భూమిలో పెట్టావు. నీ కుటుంబం సభ్యులు భూదేవి కథ అనుగ్రహం కలిగింది. చివరికి ఈ రోజున నువ్వు మీ కుటుంబంతో కలిసి భూదేవి కథను విన్నావు. ఈ పుణ్య ఫలితం వీరికి కూడా దక్కింది. చూడు, అటు చూడు అంటూ భూమి వైపు చూపించాడు. తన ఇంటిలో ధనధాన్యాలను చూపించాడు. అవి చూపించాక అవ్వ చాలా సంతోషించింది. ఇక మరుసటి రోజు చిన్న కోడలు లేచి ఎవరి పనులు తాను చేసుకుంటూ మిగిలిన కోడళ్ళు కూడా నిద్రలేచి తన అత్తగారి వద్దకు వెళ్ళలేరు. కానీ పెద్ద కోడలు అత్త దగ్గరకు వెళ్ళింది. ఆమె చనిపోవడం చూసింది, బాగా ఏడిచింది. ఆమె ఏడుపును విని అందరూ వచ్చారు. కోడన్లు కొడుకులు అనుకుంటూ ఉన్నారు, మనం అమ్మ చనిపోయింది అని అందరినీ పిలిచి అవమానం పొందాము, ఈసారి మనమే నలుగురమే కార్యక్రమాలు చేసుకుందాం అని అనుకుంటూ ఉంటారు. చుట్టుప్రక్కల ఇంట్లో ఉన్న వారందరూ చూస్తూ ఉంటారు. చివరిగా దహన సంస్కారాలు పూర్తి అయ్యాక ఇంతలో కొంతమంది ఆడవారు అవ్వ ఇంటి ముందుకు వచ్చి పాటలు పాడుతూ కుండలు పిలిచి ఒక కుండను ఇక్కడ పెట్టమని అంటారు. మా భర్తలు దహన సంస్కారాల దగ్గర వెళ్ళారు, వారు తిరిగి వచ్చాక కుండను అక్కడ పెడతాము అని అంటారు.
అంతలో వారి భర్తలు వచ్చారు. భార్యలు కుండను అక్కడ పెట్టారు. ఆ ఆడవారు ఆ కుండ చుట్టూ తిరిగి 5 ప్రదక్షిణలు చేసి పాటలు పాడుతూ తిరిగి వెళ్ళిపోతారు. ఇక గదిలో ఉంటుంది. గ్రామంలో ఉన్నవారు కూడా వీరి పరిస్థితి చూసి సాయం చెయ్యాలి అని అనుకుంటూ ఉంటారు. ఒక్కరోజు ఒక్కొక్కరం భోజనం పెడదాం అని మాట ఇస్తారు. ఇంతలో అవ్వగదిలో పెట్ట శబ్దం అయ్యింది. పెద్ద కోడలు ఏంటి అని చూస్తూ ఉంది. చూసేసరికి డబ్బుతో నిండిపోయి ఉంటుంది. వెంటనే తన గదిలోనికి వెళ్ళి ఆమె గదిలో ఉన్న డబ్బు బంగారం చూసింది. వంటగదిలో చూసేసరికి సరుకులు కూడా అన్నీ నిండి ఉన్నాయి. ఇవి చూసి పెద్ద కోడలు ఆనందంతో తన భర్తను పిలిచింది. తన భర్తతో పాటు చివరి ఇప్పుడు ఇంటిలో ఉన్న ఏమీ లేవు, నేను ఇక్కడ వెళ్ళి చూసేసరికి అన్నీ ఉన్నాయి అని అంటారు. దానికి పెద్ద కోడలు మీరు ఇక్కడికి వెళ్ళి సరే ఒక్కసారి ఇంట్లోనికి రండి అని అంటుంది. పెద్ద కోడలు భర్త పిలిచిన మాటలు అందరూ విని కూడా ఇంట్లోకి వచ్చి చూసేసరికి ఇల్లంతా డబ్బుతో, వస్తువులతో, ఆహారం, ధనధాన్యాలతో నిండి ఉంటుంది. మిగిలిన 3 కోడళ్ళు తమ గదులలో వెళ్ళి చూసుకుంటారు. 2వ కోడలికి 3వ కోడలికి కొంచెం డబ్బు మాత్రమే లభిస్తుంది. కానీ చిన్న కోడలికి అసలు ఏమీ లభించదు. అది చూసి 2 కోడళ్ళు కూడా ఇలా అంటారు, నువ్వు అందరినీ అగౌరవపరుస్తూ ఉంటావు, అందుకే నీకు ఏమీ లభించడం లేదు అని అంటారు. దానికి పెద్ద కోడలు, మనమంతా ఒక్కటే చూడు చిన్న కోడలు కల, నువ్వు బాధపడకు, నా దగ్గర ఉన్న కొంచెం డబ్బును నీకు ఇస్తాను అని అంటుంది. పెద్ద కోడలి మనసు అర్థం చేసుకున్న మిగిలిన 3 కోడళ్ళు కూడా ఆమెను క్షమాపణ చెప్పి ఎంతగానో ఆమెను ఇచ్చే మీకు నేను చేస్తాను అని భోజనం తయారు చేశారు. ప్రస్తుతం ఈ టిఫిన్స్ చేయండి అని అంటుంది. అప్పుడు ఆ పెద్ద కోడలు ఇలా అంటాడు, చూడండమ్మా, మా అమ్మ చనిపోయే ముందు మా చేత భూదేవి వ్రత కథ చేపించింది. దాని కారణంగా మాకు తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది. మీకు మా సహాయం అవసరం లేదమ్మా అని కృతజ్ఞతలు చెప్పి, మాకు మీ సహాయం ఇంకా అవసరం రాలేదు కానీ జరిగిన విషయం చెప్పి ఆమెను పంపించి వేశారు. వారికి సిరి సంపదలు ప్రసాదించినందుకు తమ తల్లికి భూదేవికి కృతజ్ఞతలు చెప్పారు. అందరూ కూడా వారి తల్లిగా ఎంతోగా దాన ధర్మాలు చేయాలి, పుణ్య కార్యక్రమాలు చేయాలి అని అనుకున్నారు. ఇదంతా చూసిన అబ్బాయి చాలా సంతోషించింది. చిన్న కోడల్లో వచ్చిన మార్పును కూడా చూసి ఆనందపడింది. ఇంతలో అక్కడికి పుష్క విమానం వచ్చింది. అవ్వ ధర్మరాజు వంక చూసింది. నువ్వు చేసిన పుణ్య కార్యక్రమాలకు స్వర్గంలోకానికి వెళ్ళు అని పంపుతారు. ఆనందంగా స్వర్గ సుఖానికి అనుభవించు అని స్వర్గానికి పంపించారు. కాబట్టి మీరు కూడా ఇన్ని దాన ధర్మాలు, పుణ్య కార్యక్రమాలు చేసి ఖచ్చితంగా భూదేవి కథను వినాలి. ఇక వీడియోలోకి వస్తే, ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారు, ఎంత సంపాదించినా ధనం చేతిలో నిలవట్లేదని దిగులు పడుతూ ఉన్నారు, వారందరూ కూడా అమావాస్య మరుసటి రోజున చీకటి పడిన తర్వాత చక్కగా ఒక పరిహారం చేస్తే చాలు, తెల్లవారేసరికి మీ జీవితం మారిపోతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. పరిహారాన్ని ఆడవారే కాదు, ఆడవారు చేస్తే చాలా మంచిది. మగవారు అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. చీకటి పడిన తర్వాత ఎవరైతే సరే చేసుకోవచ్చు, రాత్రి పడుకునే ముందు అయినా సరే చేసుకోవచ్చు, ఏమీ లేదు. ఈరోజు ఒక రాగి ప్లేట్ను కానీ తీసుకోండి, స్టీల్ ప్లేట్లు కానీ తీసుకోండి, ఇత్తడిది ఇలా ఏ ప్లేట్నైనా తీసుకున్నా పర్వాలేదు. ముందు ప్లేట్లో తీసుకొని దాంట్లో 1 స్పూన్ జీలకర్రను వేయండి. ఎందుకంటే జీలకర్ర అనేది పరమ పవిత్రమైన పదార్థం. జీలకర్రకు మన కష్టాలను తొలగించే శక్తి ఉంది, ధన సంపదను, సమస్యలను తొలగించే శక్తులు ఉన్నాయి కనుక 2 స్పూన్ల జీలకర్రను వేయండి. ఆ పైన 5 మిరియాలను వేయండి. మిరియాలు కూడా చాలా శక్తివంతమైనవి. మిరియాలు నల్లగా ఉంటాయి, నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటూ ఉంటాయి కనుక 5 మిరియాలను వేయండి. చివరిలో చిటికెడు పసుపును కూడా వేయండి. ఆ తర్వాత ఈ ప్లేట్ను తీసుకొని వెళ్ళి ఒకసారి వంట చేసే స్టవ్ గిన్నె తర్వాత ప్లేట్ను పెట్టండి, దీనిపైన పెట్టి వదిలేయండి. రాత్రంతా అలా వదిలేయండి. గ్యాస్ పొయ్యి కింద ఇలా పెట్టి ఆ ప్లేట్ను పెట్టి వదిలేయండి. మీ ఇంట్లోనే నెగిటివ్ ఎనర్జీ, కష్టాలు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్న దుష్ట దోషాలు అన్నీ జీలకర్ర, మిరియాలు, పసుపు లాగేసుకుంటాయి. ఇలా పెట్టిన ప్లేట్ను మీరు మరుసటి నాడు ఉదయం పూట చేసే ముందు
తీసేసి దాంట్లో ఉన్న జీలకర్ర, మిరియాలు, పసుపు ఎవరు తిరగని చూడని ప్రదేశంలో పిచ్చి చెట్లు మొదట్లో పడవేయండి. ఇలా చేస్తే, ఈ చిన్న పరిహారం చేస్తే రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది. మీ ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో ఆనందంగా ఐశ్వర్యంతో జీవించవచ్చు. కనుక మీరు కూడా అమావాస్య రోజు రాత్రి పడుకునే ముందు ఈ పరిహారాన్ని చేసి అన్ని రకాల సమస్యలను తొలగించుకొని ఆనందంగా సంతోషంగా జీవించండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.